ఈ రాఖీ కట్టుకోవడము అనేది కేవలము అక్క, తమ్ముడు, అన్న, చెల్లెలి, సోదర భావానికే కాదు ప్రత్యేకత. ఈ రాఖీ అనేది ఎవరైనా కట్టవచ్చు. భార్య భర్తకు కట్టవచ్చు. ఒక శిష్యుడు గురువుకు కూడా కట్టవచ్చు. మనమంతా భారతీయులంతా కూడా మన భారతదేశానికి రక్షణగా ఉండేటటువంటి సైనికులకు కూడా మనము రాఖీ కట్టవచ్చు అని. అన్నిటికీ ప్రత్యేకత. కాకపోతే ఈ కాలంలో చూస్తే కేవలము అక్క, తమ్ముడు, అన్న, చెల్లెలి బంధంగా మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ యొక్క రక్షాబంధనం అంటే కంకణ ధారణము లేదా రాఖీ కట్టడం అనేది చేతికి ఒక దారాన్ని రక్షణగా కట్టడం. నీవు ఎల్లవేళలా రక్షణగా ఉండుగాక లేదా నువ్వు నన్ను రక్షించుగాక అని అర్థం. ఇది చూస్తే మనకు పెళ్ళిళ్ళలో కనిపిస్తుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కట్టడం కంకణాన్ని. అలానే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కట్టడం, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకు కట్టడం కూడా మనం చూస్తాం. బృహత్స మక్షత్త బుద్ధుద్ధ వృష్టం త్రిష్టు బౌసద ముగ్రవీర్యం ఇంద్రసోమేన పంచదశేన మద్యమిదం వాతేన సగరేన రక్ష అని. నీకు నేను రక్షగా ఉంటా, నాకు నువ్వు రక్షణగా ఉండడం. అలానే ప్రధానంలో చూస్తే అత్త వరుస ఉండేటటువంటి ఆమె పెళ్లి కూతురుకు రక్షాబంధనం కట్టడం చూస్తుంటాం. పెళ్లిలో పెళ్లిలో వరుడు వధువుకు సూత్రబంధనం అంటే మాంగళ్య సూత్రం, అది కూడా ఒక దారంతో కట్టి రక్షణగా నీ జీవితాంతం ధర్మం ప్రకారంగా, అర్థం ప్రకారంగా, కామం ప్రకారంగా నీకు ధర్మార్థ కామమోక్షములందు నీకు ఎప్పుడు రక్షణగా ఉంటాను, నేను ఎప్పుడు కాపాడుతాను అని భాషణ చేసేటట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. రాఖీ పౌర్ణాన్ని రక్షాబంధనం అంటారు. రక్షాబంధనం అని రక్ష రక్షయేతు అంటే నన్ను రక్షించు లేక నీకు రక్షణ కలుగుగాక అని అర్థం. ఈ రక్షాబంధనం అంటే సూత్రబంధనము అంటే సూత్రవతి దేవి దీనికి అధిపతిగా ఉంటుంది. సూత్రం అంటే దారము, దారానికి రక్షణ లేదా నిబద్ధత అని మనం అర్థం. విశ్వక్సేనుల వారి యొక్క ఇద్దరు భార్యల్లో జయాదేవి సూత్రవతి అని. ఈ రాఖీ కట్టడము అనే విధానము ఈ కాలంలో ఉందా, పురాణాలలో కూడా ఉందా? ఈ రాఖీ బంధనాన్ని చూస్తే పురాణ కాలంలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. భవిష్య పురాణం ప్రకారము ఇంద్రునికి ఇంద్రాని అంటే శశిదేవి ఇంద్రుని భార్య మరి రాక్షసులతో యుద్ధం చేసి అపజయం ఎదురవుతున్న సమయంలో ఈ ఇంద్రాణి దేవత ఇంద్రుని యొక్క భార్య ఇంద్రునికి రక్షణగా రక్షాబంధనం కట్టినట్టుగా, ఆ తర్వాత విజయాన్ని సాధించినట్టుగా మనకు చరిత్ర పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. అలాగనే భాగవత పురాణం ప్రకారంగా బలిచక్రవర్తికి లక్ష్మీదేవి స్త్రీ రూపంలో వచ్చి రక్షాబంధనం కట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మహాభారతంలో చూస్తే శ్రీకృష్ణుడు శిశుపాలను వధించే క్రమంలో కుడి చేతి చూపుడు వేలు సుదర్శన చక్రం వల్ల గాయమర్పడి చూపుడు వేలుకు రక్తం కారుతున్న సమయంలో ద్రౌపది చూసి శ్రీకృష్ణు యొక్క కుడి చేతి ఉంగరం అది చూపుడు వేలుకు తన పట్టు చీరను చించి కట్టడము అనేది మనం చూస్తాం. దానికి రక్షణగా శ్రీకృష్ణుడు సోదర భావంతో ద్రౌపదిని ఒక చెల్లెలుగా భావించి ఎప్పుడు కూడా ఎల్లవేళలా వస్త్రాభరణము అనే కార్యక్రమంలో కూడా రక్షించడము, అనేక సందర్భాలలో మరి ద్రౌపదికి రక్షణగా ఒక అన్నగా ఒక సోదరునిగా నిలబడడం మనం చూస్తున్నాం. అలాగనే యమపురాణంలో యమునాదేవి తన సోదరుడైనటువంటి యమునికి కూడా రాఖీ కట్టినట్టుగా మనకు యమపురాణంలో కనిపిస్తుంది. ఏనబొద్దో బలిరాజా దానవేంద్ర మహాబలాహ తేన తమ్యభి బద్మామి రక్షమా మాచలా అని. దీర్ఘాయుష్మాన్ భవ స్వామేవ సర్వసంపత్ సమాన్విత రక్షతు త్వాం సదా దేవాః సర్వబాధ వివర్ధితాః అని. రాఖీ పౌర్ణాన్ని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. మరి వైఖానసులంతా కూడా ఎందుకంటే దారంతో కూడినటువంటిది మరి యజ్ఞోపవీతం కనుక 9 పోగులు లేదా 6 పోగులతో ఉన్నటువంటి సూత్రాన్ని అంటే యజ్ఞోపవీత సూత్రాన్ని అందరూ కూడా జంధ్యాల పౌర్ణమిగా మరి చేసుకుంటారు.
యజుర్వేద ప్రకారంగా మరి ఋగ్వేద ప్రకారంగా కూడా ఈ యజ్ఞోప విధాన జంధ్యాల పౌర్ణమి అని రాఖీ పౌర్ణానికి అత్యంత ప్రాధాన్యము. వికనసుల యొక్క జయంతి ప్రకారంగా వైకానసులందరూ కూడా విశ్వక్సేన జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాఖీ కట్టడాన్ని ఒక సోదరి ఒక సోదరునికి ఒక తాంబాలం ఒక పళ్ళెంలో కుంకుమ మరియు స్వీటు అలాగనే దీపము తీసుకొని తన సోదరునికి కుంకుమ తిలక ధారణ చేసి చేకికి రాఖీ కట్టి మంగళ స్వీటు తినిపించి మంగళహారతి ఇవ్వాలి అనే సాంప్రదాయం. అనేక సందర్భాలలో పురాణ గాథలో మనం చూస్తూ ఉంటాం. యుద్ధానికి వెళ్తున్న సమయం లోపల భార్య ఎదురుగా వచ్చి తన భర్తకు తిలకం దిద్ది మరి రక్షాబంధనం ప్రకారంగా మరి సూత్రబంధనం చేసి విజయుడవు కావుగాక, విజయంతో తిరిగి రావాలి అని హారతి ఇచ్చే సందర్భాలు కూడా మనం చూస్తుంటాం. అక్క చెల్లెళ్ళు ఒకరికొకరు కూడా ఈ రాఖీ కట్టుకోవచ్చు. అన్నదమ్ములు కూడా ఒకరికొకరు రాఖీ కట్టుకోవచ్చు. మేనమామకు అల్లుళ్ళు కూడా రాఖీ కట్టవచ్చు. లేదా ఒంటరి వాళ్ళకు ప్రేమాభిపూర్వకంగా ఎవరైనా సరే అభిమానిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా రాఖీ కట్టుకోవచ్చు. ఎవరైతే మనకు ఇష్టంగా కనిపిస్తారో వారి యొక్క రక్షణ కోసం మన యొక్క రక్షణ కోసం కూడా ఈ రాఖీని కట్టే సాంప్రదాయము మనము చూస్తూ ఉంటాం.